కవిత కొత్త పార్టీ ఏర్పాటు పైన మరింతగా వేగం పెంచారు. కవితతో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వరుసగా భేటీ అవుతున్నారంట. 2 నెలల్లోనే సుమారుగా 2 సార్లు భేటీ అయ్యారు కవిత ప్రశాంత్ కిషోర్తో. అయితే గత 5 రోజులుగా పీకేతో కవిత వరుస భేటీలు జరుపుతున్నారు. పార్టీ ఏర్పాటు ప్రజల కోణంలో ఎలా పనిచేయాలనే దానిపైన ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటున్నారు కవిత. ఇక పార్టీ విధి విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేశారు కవిత. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో మరింతగా వేగం పెంచారు. డెఫినెట్గా తన ఎజెండా సామాజిక తెలంగాణ, బీసీలు, ఎస్సీ ఎస్సీల అంశాలు ఉండే అవకాశం ఉంది. బీసీల సంబంధించి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. తర్వాత మహిళలకి సాధికారత, మహిళల్లో రాజకీయాలు రాణించాలని, మహిళలకి కొంత స్వతంత్రత ఉండాలని దానిపై పోరాడుతున్నారు ఆవిడ. సామాజిక తెలంగాణ, ఉద్యమకారులకు సంబంధించిన అంశాలపై పోరాడుతున్నారు. విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి అన్ని రంగాలపై పోరాడుతున్నారు. కాబట్టి ప్రధానంగా ఈ ఎజెండానే ముందు పెట్టే అవకాశం ఉంది. అది సామాజిక తెలంగాణ అండ్ బీసీల అంశమే తను పుట్ ఫార్వర్డ్ చేసే అవకాశం కనబడుతోంది. అయితే గతంలో కవిత ఎంపీగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ అనేక ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు తన ఇన్ఛార్జిగా వెళ్ళినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో సెఫాలజిస్ట్లా అంటే ఎవరు మాకనపడే సెఫాలజిస్ట్లా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కష్టపడ్డోళ్ళం, తెలంగాణ అణువణువు తెలిసిన వాళ్ళం మాకనపడే సెఫాలజిస్ట్లో పనిచేస్తారని చెప్పి ఆ గతంలో కొంత ఆగ్రహానికి గురైన కవిత ఇప్పుడు ఒక సెఫాలజిస్ట్ని దగ్గర పెట్టుకొని తను సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. పార్టీ ఏర్పాటు కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వేగం పెంచారని చెప్పడంతో మరి ఎటువంటి సంకేతం వెళ్తుంది? ముఖ్యంగా కవిత ఎందుకైనా ఆలోచన పడిపోయారా? ఒక పెద్ద దిక్కు లేక, లేదా సలహా సూచన ఇచ్చేవారు లేక తను ఈ ఆప్షన్ ఎంచుకున్నారనేది కొంత చర్చనీయాంశంగా మారుతోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు లైవ్లో. మధు, కొత్త పార్టీ పెట్టే అంశాల్లో వరుస భేటీలు జరుపుతున్నారు కవిత ప్రశాంత్ కిషోర్తో. ఇప్పటికే 5 రోజులుగా వరుస భేటీలతో పాటు గత 2 నెలల్లో 2 సార్లు కలిశారు. సో గతంలో తనకు భిన్న స్వరం ఉండేది. సెఫాలజిస్ట్లా అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, మాకన్నా సెఫాలజిస్ట్లా మేమే తెలంగాణ ఉద్యమకారులము, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళు మాకన్నా పెద్ద విషయాలు తెలిసే సెఫాలజిస్ట్ కంటూ కడిగి పారేసిన కవిత ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోర్నే సలహా సూచన కింద అడుగుతున్నారంటే ఎలా చూడాలి? అంటే ఏం చేయబోతున్నారు? ప్రశాంత్ కిషోర్ సలహా సూచన మేరకి తెలంగాణలో పార్టీ పెట్టి సక్సెస్ అవుతారా? ఎగ్జాక్ట్, నిజంగానే ఒకవైపు సంక్రాంతి మూడు, 2 తెలుగు రాష్ట్రాలంతా కూడా సంక్రాంతి ఫెస్టివల్ మూడ్లో ఉంటే కవిత మాత్రం కొత్త పార్టీ పెట్టేటువంటి దిశగా ప్రశాంత్ కిషోర్తో హైదరాబాద్లో ఆమె ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. సంక్రాంతి పండుగ సంబంధించినటువంటి రోజులన్నీ కూడా దాదాపు 3 నుంచి 4 రోజులు కవిత ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. పార్టీ ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ ఎజెండాతో ముందుకు పోవాలనేటువంటిది ప్రశాంత్ కిషోర్తో భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి సంక్రాంతి ఇప్పటికే 5 రోజుల పాటు కవిత సమావేశమయ్యారు. ఇప్పటికీ 2 టైమ్స్ కలిశారు. త్వరలో మళ్ళీ కవిత ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీ వెళ్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీలో కూడా ప్రశాంత్ కిషోర్తో మళ్ళీ ఒకసారి కవిత భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అటు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు అట్ ద సేమ్ టైం ప్రశాంత్ కిషోర్తో కూడా ఢిల్లీలో భేటీ ఉండేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. మొత్తానికి కవిత పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మొదట్లో ఆమె వినిపించినటువంటి వాయిసే ధిక్కార వాయిస్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అనేటువంటిది. తర్వాత పూలే ఫ్రంట్ ఏర్పాటు చేశారు. బీసీల కోసమే ఆమె గలం ఎత్తి మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన కానీ మాట్లాడుతూ ముందుకు పోతున్నటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆమె జాగృతికి సంబంధించినటువంటి టీంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్రటరీలు కానీ, క్షేత్రస్థాయిలో నియమించినటువంటి నియామకాలు కానీ కవిత ఎంటైర్ డిఫరెంట్ పాలిటిక్స్ రూట్ను ఎంచుకున్నారు. సాధారణంగా మహిళలు రాజకీయాల్లో చేసినప్పుడు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, కాస్త సమయం తీసుకునే ప్రయత్నం చేస్తారు. కవిత అటాక్ మోడ్లో ముందుకు వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పైన చేస్తున్నటువంటి అటాక్ కావచ్చు, తర్వాత గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి ఆమె లేవనెత్తుతున్నటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన ప్రశాంత్ కిషోర్తో మాట్లాడుతూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ మనందరికీ తెలిసింది. అఫ్కోర్స్ ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్టు, సెఫాలజిస్టు, క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీని తర్వాత పార్టీకి అనుకూలంగా మార్చగలిగేటువంటి అంశాలను వాళ్ళు అనుకూలంగా పనిచేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. సో కవిత ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి ఈ పొలిటికల్ టైఅప్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే 2 సార్లు భేటీ అయ్యారు. మొన్న వచ్చినప్పుడే 5 రోజులు భేటీ అయ్యారు కాబట్టి సో పెద్ద ఎత్తున ఫ్యూచర్లో పార్టీ లాంచింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. మంచిర్యాలలో చివరి
జనం జాగృతి సంబంధించినటువంటి జనం బాట ప్రోగ్రాం ఉంది. మంచిర్యాలలో ఒక 10,000 మందికి పైగా వాళ్ళతో సభ నిర్వహించిన తర్వాత పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. కవిత ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు, పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాను. మండలిలో కూడా ఒక స్టేట్మెంట్ చేశారు, వ్యక్తిగా వెళ్తున్నాను, శక్తిగా వస్తున్నటువంటి స్టేట్మెంట్. మహిళలకు రాజకీయాల్లో అన్ని పార్టీలు మహిళలను తొక్కేస్తూ ఉన్నాయి, వాళ్ళను సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, వివక్ష చూపిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక మహిళ రాజకీయం చేస్తే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తానటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. సో కవిత స్టెప్స్ గమనిస్తే ఆమె చాలా సీరియస్ పొలిటీషియన్గానే ఆమె గత కొంతకాలంగా యాక్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తం బీఆర్ఎస్లో నుంచి ధిక్కార స్వరం వినిపించినప్పటి నుంచి, సస్పెండ్ అయిన తర్వాత, ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదించిన తర్వాత నుంచి, అంతకంటే ముందు నుంచి కూడా టోటల్ పొలిటికల్ ఎజెండాతోటే కవిత మూవ్ అవుతున్నారు. సాధారణంగా ఆమె రెస్ట్ తీసుకుంటున్నారు, కాస్త సైలెంట్గా ఉంటున్నారని చెప్పుకోవడానికి వీలు లేకుండా ప్రతిరోజు షెడ్యూల్లో ఏదో రకంగా పొలిటికల్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. సింగరేణికి సంబంధించినటువంటి అంశంలో కానీ, ఇటు మహిళలు, విద్యార్థులు, బహుజనులకు సంబంధించిన విషయంలో ఆమె వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక కోయ సంబంధించినటువంటి గూడెల్లో అక్కడే బస చేశారు 2 రోజులు. వాళ్ళ ఇంట్లోనే గుడిసెలోనే నివాసం ఉన్నటువంటి పరిస్థితి. ఆమె ఎజెండా డిఫరెంట్గా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తాం. చాలా విశ్లేషణ జరిగాయి, మరో షర్మిల అవుతుందని, లేకుంటే సక్సెస్ కాదని. ఆమె అవన్నీ పట్టించుకోవట్లేదు, ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం నా వెంట ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు, మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. పెద్దగా భయభ్రాంతులకు గురవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు మీకు ప్రాధాన్యత ఉంటుంది, కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఈ మధ్యకాలంలో జాగృతికి సంబంధించినటువంటి ఏదైతే సమావేశం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే పార్టీ కోసం ఎట్లా పనిచేయాలి, ప్రజలను ఎట్లా ఓన్ చేసుకోవాలి, మధుకర్ గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన పార్టీలు ఏది చూసినా తెలంగాణలో ఏ స్పేస్ ఉంది, పొలిటికల్ స్పేస్, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయినా లేకపోతే తెలంగాణ జనసమితి పేరిట కోదండరాం వచ్చినా, ఇంకేదైనా ఇతర కొత్త పార్టీలు ఏర్పాటు జరిగినా కూడా ఒక ఎమోషన్ తో వచ్చాయి. ఎమోషన్ తో వచ్చిన పార్టీ నిలబడి టీఆర్ఎస్ ఇచ్చిన